బారుకషేం హల్లెలూయా. ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి లెటర్ని మనం నేర్చుకోబోతున్నాం. హిబ్రూ ఆల్ఫాబెట్లో ఆ పద 11 లెటర్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ దినము 12వ లెటర్ మనం నేర్చుకోబోతున్నాం. దానికి ముందుగా కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం 2వ భాగం నుంచి మొదలు పెడదాం. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆ జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. మంచిదండి. ఈ దినము ప్రభు అయిన యెషోవా గారు చెప్పినటువంటి ఐఆమ్ స్టేట్మెంట్స్లో ఒకటి ప్రధానమైంది. ఐఆమ్ ద గుడ్ షెపర్డ్. సో యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఈ విషయం కనిపిస్తుంది. ఐఆమ్ ద గుడ్ షెపర్డ్. ద గుడ్ షెపర్డ్ గివెత్ హిజ్ లైఫ్ ఫర్ ద షీప్. షీప్ అంటే ఎవరు? మనమే. ఆయనను అనుసరించినటువంటి వారము అందరం గొర్రెలతో సమానం. అయితే ఇక్కడ మనం చూడండి, పిక్చర్లో ప్రభు అయిన యెషోవా గారి పోలికతో ఉన్నటువంటి ఈ పిక్చర్లో ఈయన చేతిలో ఒక కర్ర కనిపిస్తూ ఉంది కదా. సో ఇదే ఈ దినం నేర్చుకోబోయే లెటర్, లామెడ్. 12వ అక్షరం హిబ్రూ ఆల్ఫాబెట్లో 12th లెటర్ని లామెడ్ అంటాం. ఆ లామెడే ఈ చేతి కర్ర చూపిస్తుంది. కాపరి, గొర్రెల కాపరి యొక్క చేతి కర్ర లామెడ్. ఓకే. సో దానికి ముందుగా మనం ఒకసారి అక్షరాలని రివ్యూ చేద్దాం. ఆలెఫ్, బెత్, గిమెల్, దాలెత్, హే, వావ్, జాయిన్, కెట్, టెట్, యోద్, కాఫ్, లామెడ్, మేమ్, నూన్, సామెక్, ఆయిన్, పే, సాదే, కూప్, రేష్, షిన్, టౌ. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తాయి, బాగా గుర్తుండిపోతుంది. ఆ, అదే ఆ సీక్వెన్స్ కూడా మర్చిపోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. సో లాస్ట్లో ఇది ఒక పాటలాగా కూడా మనం పాడుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఒకసారి పోస్ట్ చేసినట్టున్నాను. ఓకే. ఈరోజు మనం 12వ అక్షరం అయినటువంటి లామెడ్ని నేర్చుకుంటాం. ఈ అక్షరాలన్నిటిలో కూడా ప్రభు అయిన క్రీస్తు వారు మనకు కనిపిస్తుంటారు. ఆలెఫ్లో ఎలా కనిపిస్తున్నారు? ఆ పరలోకానికి భూలోకానికి మధ్యవర్తిగా ప్రభు అయిన యెషోవా గారు కనిపిస్తూ ఉన్నారు. అలాగే బెత్లో కుమారుడుగా మనం చూస్తాము. అలాగే గిమెల్లో ఈ లోకానికి పంపబడినటువంటి ఒక బహుమానంగా ప్రభు అయిన యెషోవా గారిని చూస్తున్నాము. అలాగే దాలెత్తులో నేనే ద్వారమును, ఐ ఆమ్ ద డోర్ అన్నట్లుగా ప్రభు అయిన యెషోవా గారిని చూస్తున్నాం. హేలో పరిశుద్ధాత్మ దేవుని రూపంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే దాలెత్తు ఇక్కడ యోధు, దాలెత్తు యోధు. ఆదిలో మానవునికి జీవవాయువుని ఇచ్చినటువంటి యెషోవా మషియాక్ వారిని చూస్తాం. అలాగే తండ్రి అయిన దేవుని చూస్తాం. వావులో మనుష్య కుమారుడిగా ఉన్నటువంటి ప్రభువును చూస్తూ ఉన్నాం. అలాగే జాయిన్లో కింగ్గా ఉన్నటువంటి ప్రభువును చూస్తున్నాం. కెత్తులో మనకి జీవాన్నిచ్చే రక్షణనిచ్చి మనల్ని కాపాడే ప్రభువుగా చూస్తాం. టెట్లో ఆ పరిశుద్ధతను చూస్తున్నాం. అలాగే ఆ సర్పం, అరణ్యంలో ఎత్తబడిన సర్పంలాగా ప్రభు అయిన యేషువా గారు ఎత్తబడిన విషయాన్ని టెట్లో మనం చూస్తాం. అలాగే యోధ్లో ఆయన యొక్క బాహుబలాన్ని చూస్తున్నాం. ఆ బాహుబలం ద్వారా సమస్త సృష్టించబడిన విషయాన్ని మనం చూస్తాం. కాఫ్లో కూడా ఆయన హస్తం చూస్తాం. ఆయన 2 చేతులలోనూ 2 మేకలతో పాప పరిహారార్థ బలిగా మన కొరకు ప్రాణాన్ని త్యాగం పూరితంగా అర్పించిన విషయాన్ని మనం కాపులో చూస్తాం.
అలాగే లామెడ్లో ఆయన ప్రధాన కాపరిగా మనం చూస్తున్నాం. ఓకే. లామెడ్ ఈ షేప్ చూడండి, జస్ట్ యోద్ లాగా స్టార్ట్ అవుతుంది, ఇది యోద్. సో కిందకి వస్తుంది, వావ్ లాగా ఉంటుంది. తర్వాత హారిజాంటల్గా వెళ్తుంది, ఇక్కడ వస్తుంది, కిందకి ఇలా షార్ప్గా కిందకి దిగుతుంది. సో ఈ మనం చూసినట్లయితే అక్షరాలన్నిటిలోకి పెద్ద అక్షరం లామెడ్, అతి చిన్న అక్షరం యోద్గా మనం చూస్తాం. అయితే లామెడ్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది అక్షరాలన్నిటికన్నా పైకి మనకి కనిపిస్తూ ఉంటుంది, అంటే ఉన్నతంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక అక్షరం మనం చూస్తే కిందికి దిగినట్టు చూస్తాం. చూడండి, ఇది కూపు, ఇది కిందికి అంటే కృంగుతున్న విషయాన్ని సూచిస్తూ ఉంది. ఇది ఉన్నతమైన స్థితికి ఎదగటానికి సూచిస్తూ ఉంది, మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని చూపిస్తూ ఉన్నారు. సో లామెడ్, దిస్ ఈస్ ద లామెడ్, 12th లెటర్ ఆఫ్ ది ఆల్ఫాబెట్. లామెడ్ సౌండ్స్ ఎల్ యాజ్ ఇన్ లుక్. లామెడ్ సౌండ్ ఎలా ఉంటుందంటే ఎల్, లా, లా, మనం లా అంటాం కదా, అది లాగా మనం చూస్తాం. దానికి ఓవెల్స్ చేస్తే లా అవుతుంది, లే అవుతుంది, లీ అవుతుంది, లు అవుతుంది, అలాగ లో అవుతుంది. ఓకే. సో లా, లుక్లో ఎల్ ఎలా పలుకుతుందో ఆ సౌండ్ మనకు కనిపిస్తుంది. అలాగే లామెడ్ వాల్యూ ఈజ్ 12. సో ఆర్డినల్ వాల్యూ ఆఫ్ ద లామెడ్ ఈజ్ 12. అలాగే కార్డినల్ వాల్యూ ఆఫ్ లామెడ్ ఈజ్ 30. సో ఈ 12 అనే దానికి చాలా మీనింగ్ ఉంది, మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం, ఈ 12 చూద్దాం. అలాగే లామెడ్ ఈస్ ద టాలెస్ట్ లెటర్ ఆఫ్ ది హిబ్రూ ఆల్ఫాబెట్. సో హిబ్రూ ఆల్ఫాబెట్లో టాలెస్ట్ లెటర్ ఈ యొక్క లామెడ్. అలాగే పిక్టోగ్రాఫ్ ఆఫ్ లామెడ్ ఈస్ ద షెపర్డ్ స్టాఫ్, కాపర్ యొక్క చేతికర్ర, మనం చూసాం కదా ఇందాక, దానిని షెపర్డ్ స్టాప్ అనేది ఆ విధమైన పిక్చర్ మనకు కనిపిస్తుంది. ఆ పిక్చర్ని బట్టే దానికి ఆ పేరు కూడా రావటం జరిగింది, ఆ షేప్ని బట్టి. అలాగే లామెడ్ ఈజ్ ఎ సైన్, ఒక ఏ సైన్ అనే కార్ విత్ ఎ లామెడ్ అండ్ ఇట్ మీన్స్ ద డ్రైవర్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ద డ్రైవర్, స్టూడెంట్ ఆఫ్ డ్రైవర్. సో కారు వెనక మనం ముందు కానీ లామెడ్ అనే అక్షరం కనుక చూస్తే, ఈ ఇస్రాయేల్లో కార్లు కొత్తగా కొనుక్కున్న కార్లు, లేకపోతే డ్రైవర్ కొత్తగా నేర్చుకునేటప్పుడు అవి ఒక బోర్డు పెడతాడు, ఎల్ బోర్డ్ అంటాం మనం, ఎల్ బోర్డ్ అని పెడతాం కదా. అలాగే వాళ్ళు ఏం పెడతారంటే లామెడ్ పెడతారు. లామెడ్ అంటే లెర్నర్ అని. ఇక్కడ చూడండి, ద లామెడ్ స్టాండ్స్ ఫర్ లోమ్డ్. లోమ్డ్ అంటే లెర్నర్. సో లోమ్డ్, లామెడ్, లోమడ్, ఇవన్నీ ఒకటే, మూడు అక్షరాలే ఉంటాయి. సో జస్ట్ ఓవెల్స్ మారుతుంటాయి అంతే. లోమ్డ్ అంటే లెర్నర్. చూసారండి, డ్రైవింగ్ స్టూడెంట్ని కార్ నడిపించేటప్పుడు పెట్టుకునే అక్షరం అనమాట ఇది, లామెడ్. సో మనం ఎల్ పెట్టుకుంటాం, లెర్నర్ అన్నట్టుగా, వాళ్ళు లామెడ్, వాళ్ళు కూడా లెర్నర్ని లామెడ్ చూస్తారు. లామెడ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ది ఎలక్టోరల్ సింబల్ ఫర్ ద ఇజ్రాయెల్ బెటెను బెటేను పార్టీ. బెటేను పార్టీ అని ఒకటి ఉంది ఇజ్రాయెల్లో, బెట్ అను, యాక్చువల్గా బెటాను, ఇజ్రాయెల్ బెటాను అనే పార్టీ ఒకటి ఉంది. బెట్ అంటే ఏంటి, హౌస్. అను అంటే మా, అంటే మా హౌస్, ఇజ్రాయెల్ మా హౌస్ అని అర్థం వస్తుంది. ఆ పేరుతోనే ఒక పార్టీ ఆ, ఉండటం జరిగింది. అది యాక్చువల్గా 1999లో అది ప్రవేశపెట్టబడింది. దాని సింబల్ కూడా లామెడ్ అన్నమాట. లామెడ్ రిప్రజెంట్స్ రాయల్టీ. లామెడ్ అనేది రాజరికానికి సాదృశ్యం. సో ఎందుకు రాజరికానికి సాదృశ్యంగా ఉంది అనేది మనం చూస్తాం. అక్షరాలన్నిటిలో కూడా పెద్ద అక్షరంగా కనిపిస్తుంది, ఉన్నతంగా కనిపిస్తుంది, పైకి ప్రొజెక్షన్. మనం చూసినట్లయితే ఆనాడు సౌలు గారిని అభిషేకించటానికి వెళ్ళినప్పుడు ఆ అందరూ భుజాల వరకు ఉంటే ఆయన ఇంకా పైకి ఉన్నాడట, ఎత్తుగా. చూసారండి, లామెడ్ అనేది అధికారానికి సూచన, లామెడ్ అనేది కింగ్కి సూచన, ఇంకా చాలా చాలా పదాలు ఉన్నాయి, మనకు వస్తాయి తర్వాత తర్వాత. సో లామెడ్ రిప్రజెంట్స్ ద రాయల్టీ, ఇట్ రిప్రజెంట్స్ ద కింగ్ ఆఫ్ ఆల్ ద కింగ్స్. సో రాజులకు రాజు అనే
ఆ విషయాన్ని మనకు చూపిస్తుంది లామెడ్. ద ఆల్మైటీని సూచిస్తూ ఉంది. పరమ తండ్రి, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటున్నాం కదా ప్రభు అయిన యేషూవ గారిని. సో ఆయనే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. సో ఆయనను సూచిస్తుంది లామెడ్. అలాగే లామెడ్ యూజ్డ్ 21,570 టైమ్స్ ఇన్ థోరా అవుట్ ఆఫ్ టోటల్ లెటర్స్ 3,04,805. 3,04,805 అక్షరాల్లో తోరా మొత్తంలో 21,570 సార్లు, అంటే అతి ఎక్కువగా సార్లు రాయబడినటువంటి లెటర్స్లో ఈ లామెడ్ అనేది నంబర్గా, ఆరవ లెటర్గా మనం చూస్తాం. మొట్టమొదటిది ఆ, యోధ్ యోధ్ 31,522 టైమ్స్ మనం చూస్తాం. ఆ తర్వాత ఆ, వావుని చూస్తాం. సో తర్వాత స్థానంలో హేని చూస్తాం. ఆ తర్వాత స్థానంలో ఆలెఫ్ని చూస్తున్నాం. ఆ తర్వాత స్థానంలో మెమ్ముని చూస్తున్నాం. ఐదవ స్థానంలో. ఆరవ స్థానంలో లామెడ్ని చూస్తాం. సో హై నుండి లోకి. అలాగే లామెడ్ అనేది మనం చూసినట్లయితే ఎర్లీ స్టేజ్లో మోషే గారు రాసినప్పుడు ఈ విధంగా ఉండేది. సో ఇది ఎలా ఉండేదంటే గొర్రెల కాపరి యొక్క చేతి కర్రలాగానే ఉంటుంది. సో దాని రూపం. సో దాన్ని బట్టి లామెడ్ అనే పేరు కూడా వచ్చింది దానికి. సో మిడిల్ కాలంలో కూడా ఈ విధంగానే ఉంది. తర్వాత కాలంలో కొంచెం రూపు మార్చుకొని స్ట్రైట్గా కిందకు వచ్చి రైట్ రైట్కి తిరిగి మళ్ళీ స్ట్రైట్గా కొంచెం కిందకి తిరగటం జరిగింది. ఆ తర్వాత ప్రభు అయిన యేషువ గారి కాలంలో ఈ విధంగా మార్చబడింది. సో మోడర్న్ టైంలో. సో ఈ విధంగా ఇది ఇప్పుడు కూడా ఇదే నడుస్తూ ఉంది. అయితే ద నేమ్ ఆఫ్ ద లెటర్ లామెడ్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ షేప్. సో దీని షేప్ని బట్టి ఈ లామెడ్ అనే పదం దీనికి వచ్చింది. సో ఇక్కడ చూస్తే మాల్మడ్ హా బక్కర్, మల్మడ్ మల్మార్ మాడ్ మల్మాడ్ హా బెక్కర్ అనే పదం ఒకటి ఉంది. అంటే ఏంటంటే క్యాటిల్ ప్రాడ్ ఆర్ ఏ షెపర్డ్ స్టాప్ లామెడ్ని దీని మల్మడ్ హా బెక్కర్ అంటాం. సో క్యాటిల్ స్టాప్. మాల్మడ్ హబ్బక్కర్ వాజ్ ఏ టూల్ యూజ్డ్ ఇన్ బైబిలికల్ టైమ్స్. బైబిల్ కాలంలో మనం ఆది కాలం నుండి చూస్తే ప్రతి వారి చేతిలో ఒక కర్ర ఉంటుంది. సో దాన్నే లామెడ్ అంటాం. సో దాన్ని స్టాప్ అంటాం. కాపర్ యొక్క చేతికర్ర. ఇట్ వాజ్ ఏ పీస్ ఆఫ్ వుడ్ దట్ వాజ్ షేప్డ్ లైక్ ద లెటర్ లామెడ్. సో ఆ కర్ర, ఆ వుడ్ కర్రని ఈ షేప్లో తీసుకుని వస్తారు. దీన్ని లామెడ్ అంటాం. మనకి ఇప్పుడు కూడా ఏజ్డ్ పీపుల్ కొన పట్టుకుని తిరుగుతారు కదా. సో అది ఆ టైప్ ఆఫ్ కర్ర అనమాట. దాన్ని లామెడ్ అంటాం. The shepherd or farmer used Malmud Habecker to direct his animals. సో ఆ కర్ర దేనికి ఉపయోగిస్తుంటారు? యానిమల్స్ని డైరెక్ట్ చేయటానికి, అంటే నడిపించటానికి, త్రోవ చూపించటానికి. అలాగే ఇంకా లామెడ్ మనం చూసినట్లయితే అధికారానికి సూచనగా ఉంది, డైరెక్షన్కి సూచనగా ఉంది, టీచింగ్కి సూచనగా ఉంది, లెర్నింగ్ కూడా సూచనగా ఉంది. అలాగే ప్రొటెక్షన్కి సూచనగా ఉంటుంది. అలాగే ఫీడింగ్ అంటే ఆహారాన్ని ఇవ్వటానికి కూడా ఆ సూచనగా ఉంటుంది ఆ కర్ర. సో గొర్రెల్ని తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఆ కర్రతోనే వాటిని డైరెక్ట్ చేస్తారు, ఇటు వెళ్ళు ఇటు వెళ్ళు అని. చూసారండి, వాటికి నేర్పిస్తూ కూడా కర్రతోనే నేర్పిస్తుంటారు కొన్ని పద్ధతులు. దానికి టీచ్ చేయడానికి కూడా ఆ కర్రతోనే ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే దానికి ఆహారం పెట్టాల్సినప్పుడు పై కొమ్మల మంచి ఆహారాన్ని దాని కొంకితో పట్టుకొని కిందికి వంపి దాని నోటికి అందిస్తూ ఉంటారు కాపరి. చూసారండి, ఫీడ్. అలాగే ప్రొటెక్షన్, ఏదైనా శత్రువు వచ్చి దాని మీదకి రాకుండా సో ఆ కర్రతోని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో అన్ని విధాలుగా అది ఉపయోగపడుతుంది. హౌ టు రైట్ లామెడ్, మనం లామెడ్ని ఎలా రాయాలి మనం చూద్దాం.
ఇక్కడ చూస్తే మోడర్న్ హిబ్రూ లామెడ్ అపియర్స్ ఇన్ త్రీ ఫార్మ్స్. ప్రతి లెటర్ త్రీ ఫార్మ్స్లో కనిపిస్తుంది మనకి. ఆల్ఫబే హిబ్రూ ఆల్ఫాబెట్ అంతా కూడా. ఇక్కడ చూడండి, ఇది బుక్ ప్రింట్. మనం మోడర్న్ టైప్లో వాడేదంతా కూడా, చూసేదంతా కూడా ఇది బుక్ ప్రింట్ అన్నమాట. సో మనం రాసేది మాన్యువల్ ప్రింట్లో ఈ ఈ విధంగా ఉంటుంది. ఇది యాక్చువల్గా స్టార్టింగ్లో చిన్నగా ఉంచారు. ఆ, చిన్నగా క్రాస్గా ఉంటుంది. తర్వాత హారిజంటల్గా వస్తుంది. తర్వాత క్రాస్గా లెఫ్ట్ సైడ్కి కిందకి వస్తుంటుంది. ఇది కర్సివ్. సో బుక్ ప్రింట్, మాన్యువల్ ప్రింట్, అలాగే కర్సివ్ ప్రింట్. సో దీన్ని ఎలాగ రాస్తారో చూడండి. ఫస్ట్ స్ట్రోక్. సో ఈ బాక్స్ ఇమేజ్ చేసుకుంటే, ఈ బాక్స్ పైనుంచి ఈ యొక్క లెఫ్ట్ సైడ్ కార్నర్ నుండి కొంచెం స్లాంట్గా ఉండి కిందికి వచ్చి, ఇక్కడ నుండి హారిజాంటల్గా తిరిగి మరలా అక్కడ నుండి స్ట్రైట్గా కిందకి వస్తుంటుంది. సో ఇది మాన్యువల్ ప్రింట్. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి, ఇది యాక్చువల్గా ఇదంతా ఒకటే స్ట్రోక్కి రాయొచ్చు, కానీ ఇక్కడ రెండు స్ట్రోక్స్గా చూపించారు, కానీ ఒకటే స్ట్రోక్గా రాయొచ్చు. అలాగే కర్సివ్ లెటర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ స్టార్ట్ అవుద్ది. మనం ఇక్కడ జనరల్గా ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనుకుంటాం, కానీ ఇక్కడ స్టార్ట్ చేసి ఇలాగ తీసుకొని ఇలా రౌండ్గా తిప్పి పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఇలాగ తీస్తాం. సో మనం అప్పుడప్పుడు ఏదో ల్యాండా రాస్తాం కదా, ఇలాగన్నమాట. ఇది కూడా ఒకే స్ట్రోక్తో ఉంటుంది. మనం ఈ బుక్ మాన్యువల్ ప్రింట్ నేర్చుకుంటే ఈ బుక్ ప్రింట్ మనకు ఈజీగా అర్థమైపోద్ది. సో కర్సివ్ ప్రింట్ అనేది మనం తర్వాత నేర్చుకుందాం, ఇవన్నీ అయిపోయిన తర్వాత. అయితే పిక్టోగ్రాఫ్ ఆఫ్ లామెడ్ అని మనం ఏమనుకున్నాం, షెపర్డ్ స్టాప్ అన్నాం. సో దీని యొక్క జామెట్రియా వచ్చేసి, అంటే కార్డినల్ వాల్యూ వచ్చేసి 30. ఆర్డినల్ వాల్యూ అంటే లెటర్ వాల్యూ, లెటర్ నంబర్ అనొచ్చు, లెటర్ వాల్యూ అనొచ్చు, ఆర్డినల్ నంబర్ అనొచ్చు. దాన్ని 12 అంటాం. అలాగే పిక్టోగ్రాఫ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత కెటేవ్ ఇవరీ, అంటే వీళ్ళు సెపాడిక్ జ్యూస్ రాసే విధానం ఇది, ఈ విధంగా మార్చుకునేవారు. తర్వాత కెటేవ్ అష్యూరిట్, అంటే ఆ చెరగా వెళ్ళిన వారు ఈ విధంగా తర్వాత మార్చుకున్నారు. ఎందుకంటే చెరలోకి వెళ్ళిన తర్వాత చాలా కాలం అక్కడే ఉండిపోయారు. ఆ టైంలో వీళ్ళు ఎలా మార్చుకున్నారు రూపాలు అనేది, మా ఒకరికొకరికి అంటే కనెక్షన్ తక్కువగా ఉండేది అప్పుడు. కొంతమంది ఏమో అటు యూరప్ సైడ్ వెళ్ళారు, కొంతమంది ఇటు చెరలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ తగ్గిపోయింది. కాబట్టి వాళ్ళు ఈ ఒరిజినల్ లెటర్ని, ఈ పిక్చర్ని కొంచెం మార్చుకున్నారు అలా, ఆ, తరాలు మారినప్పుడల్లా. సో కాబట్టి లాస్ట్కు ఫైనల్గా అందరూ కలుసుకున్న తర్వాత ఈ విధంగా మార్చబడింది అనమాట. సో నిర్గమకాండం 4వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకు తెలుస్తుంది. మోషే గారు మనందరికి తెలుసు కదా. మోషే గారు ఏమైంది, ఆయన మిద్యాను అరణ్యంలోకి పారిపోయాడు కదా. ఒక వ్యక్తిని చంపటాన్ని బట్టి అది అందరికీ తెలిసిపోయిందని చెప్పి మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. 40 సంవత్సరాలు ప్యాలెస్లో ఉన్నాడు, రాజకుమారుడిగా ఉన్నాడు. అయితే అక్కడ ఆ ఆ యొక్క ఇన్సిడెంట్ తర్వాత మిద్యాన్ అరణ్యంలోకి వెళ్ళిపోయి మిద్యాను యాజకుని దగ్గర చేరి ఆయన కుమార్తెలో ఒక ఆమెను చేసుకొని ఆయనకు గొర్రెల కాపరిగా పనిచేశాడు 40 సంవత్సరాలు. చూడండి, నిజంగా దేవుడు ఒక్కొక్కసారి ఎందుకు ఇలాంటి పని, ఇలాంటి స్థితి కలిగించాడు అని మనం బాధపడతాం. కానీ దేవుడు అది ఒక పర్పస్ఫుల్గా, ఏది జరిగినా కూడా ఒక పర్పస్ఫుల్గానే మనకు జరుగుతుంటుంది. చూసారండి, ఆనాడు మరి మోషే గారు ఆ ప్యాలెస్లో ఉండవలసినటువంటి వ్యక్తి, అన్ని ఆ అన్ని విద్యల్లో ఆరితేరినటువంటి వ్యక్తి, బహు ఒక విధంగా సున్నితంగా పెరిగినటువంటి వ్యక్తి. చూడండి, అరణ్యంలోకి వెళ్ళి కొండల్లో రాళ్ళల్లో గొర్రెల్ని కాచుకుంటూ ఉన్నాడు 40 సంవత్సరాలు. అంటే నీవు ఇక్కడ విలువిద్యలు సంపాదించింది చాలు, 40 సంవత్సరాలు. ఇప్పుడు 40 సంవత్సరాలు ఆ యొక్క పరిస్థితిని కూడా అలవాటు చేసుకోమన్నాడు. చూసారండి, ఎందుకు ఈ రెండు బ్యాలెన్స్ చేశారు దేవుడు అంటే, మిగతా 40 సంవత్సరాలు ఉన్నాయి, మూడో పేజ్. ఆ 40 సంవత్సరాల్లో ఈ రెండు ఎక్స్పీరియన్స్లు అక్కడ ఉపయోగపడతాయి. చూసారండి,
ఒక్కొక్కసారి మనం ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చింది మనకి ఈ పరిస్థితి అనుకుని బాధపడతాం. కానీ అది మనకి ఎప్పుడు తెలుస్తుంది? దాని ఎఫెక్ట్ మనం ఎప్పుడైతే దాని రిజల్ట్ చూస్తామో దానికి సంబంధించి, దీనివల్ల కదా ఈ మనకి ఈ కార్యం జరిగింది అన్న ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అర్థమవుతుంది. చూసారండి? కాబట్టి మనం దేన్ని కూడా వ్యర్థంగా లేకపోతే నిర్లక్ష్యంగానో లేకపోతే ఆ, మనం ఏదో విధంగా తీసుకోకూడదు, అది నిష్ఠూరంగా తీసుకోకూడదు. దీనివల్ల దేవుడు ఏం మేలు దాచిపెట్టారో అనే విషయం మన దృష్టిలో ఉండాలి. అప్పుడు నిజంగా మనం అద్భుతమైన కార్యాన్ని చూస్తాం. సో మోషే గారికి ఆ రెండు ఎక్స్పీరియన్స్లు, రెండు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లు కూడా మూడో 40 సంవత్సరాల్లో ఉపయోగపడేటట్టుగా ఆయన తీర్చిదిద్దారు. సో ఇదంతా కూడా ఏంటంటే గాడ్స్ ప్లాన్ అది. సో అప్పుడు మోషే గారిని ఆ యొక్క హోరేబు కొండపైన దర్శించి, మండుచున్న పొదల నుంచి దర్శించి, అక్కడ మోషే గారితో చెప్తారు కదా, నువ్వు నా బిడ్డలను ఐగుప్తు వెళ్ళి నువ్వు నా బిడ్డలను విడిపించు తీసుకురావాలి అన్నప్పుడు ఈయన భయపడిపోతాడు. ఎందుకు భయపడుతున్నాడు? అక్కడ ఒక వ్యక్తిని చంపాడు, ఐగుప్తీయుని చంపాడు. ఒక హెబ్రీయుడు ఐగుప్తీయుని చంపాడు అంటే అది ఒక పెద్ద నేరం అది. సో ఈయన చంపేయటానికి అక్కడ ఉంటుంది అవకాశం. కాబట్టి ఆ పరిస్థితిని తప్పించుకోవటానికి పారిపోయి ఇచ్చాడు. ఇదంతా కూడా గాడ్స్ ప్లాన్ అన్నమాట. సో అప్పుడు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలి తిరిగి అన్నప్పుడు భయపడిపోయి, నా వల్ల కాదు నాయనా, నేను నోటి మాంద్యం గలవాడిని, నేను మాట్లాడలేనటువంటి వాడిని, అలా చాలా తప్పించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు కదా. మూడో అధ్యాయం నుండి మొదలు పెడతాడు, అవన్నీ కూడా ఉంటాయి. తర్వాత నాలుగో అధ్యాయంకి వచ్చేటప్పుడు కొన్ని మాటలు చూద్దాం. ఆ, అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా, నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. చూడండి, నీ చేతిలోనిది ఏంటి అని అడిగారు. ఆయన ఏమన్నారు? అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. చూశారండి? ఆ కర్ర, నీ చేతిలో ఉన్నది ఏంటి? కర్ర. ఆ కర్రను నేల మీద పడవేయమన్నారు. పడవేయమన్నప్పుడు ఏమైంది అది? అది పాముగా మారిపోయింది. ఆయన్ని బలపరచడానికి అక్కడ మూడు దృష్టాంతాలను చూపించారు అక్కడ ఈ నాలుగో అధ్యాయంలో. ఒకటి పాము, కర్ర, ఆ చేతి కర్ర కింద పడవేయగానే పాముగా మారిపోయింది. తర్వాత మరల దాని తోకను పట్టుకోమన్నప్పుడు మరలా ఆయన చేతిలోకి వచ్చేటప్పటికి కర్ర అయిపోయింది. సో అదొక ఇన్సిడెంట్. సో దీనివల్ల నిన్ను నడిపించేది నేను, నీ వెనుక శక్తి గల దేవుడు నేనున్నాను అని ఆయనకు ఒక అభయం ఇస్తూ ఉన్నారు ఈ ఇన్సిడెంట్స్ ద్వారా. అలాగే రెండవది ఏమన్నారు? నీ చెయ్యి నీ గుండె మీద పెట్టుకోమన్నారు. పెట్టుకొని తీయగానే ఏమైంది? తెల్లగా కుష్టులాగా అయిపోయింది. హిమము వల్లే తెల్లగా అయిపోయింది. మరలా నీ చెయ్యి మళ్ళా గుండె మీద పెట్టుకోమన్నప్పుడు మరలా గుండె మీద పెట్టుకొని తీయగానే నార్మల్గా అయిపోతుంట. కదండి. అలాగే మూడవదిగా ఇంకొక విషయం కూడా చెప్తారు. ఆ నీళ్ళని, కొన్ని నీళ్ళని తీసుకొని నేల మీద వేయమంటాడు. ఏటిలో ఉన్న నీళ్ళని తీసుకొని నేల మీద వేయగానే అది రక్తంగా మారిపోతుంది. సో ఈ మూడు ఇన్సిడెంట్స్ని బట్టి ఆయనకి ఒక కాన్ఫిడెన్స్ రావాలా, మీరు నాకు తోడున్నారు చాలు, నేను వెళతాను అనే దృక్పథం రావాలి. అయినప్పటికీ చూడండి, ఇంకేమంటున్నాడు ఇక్కడ 13 అధ్యాయం, అయ్యో ప్రభువా, నీవు తలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడ్డారు. చూశారండి? ఇన్నిసార్లు చెప్పినా మనం ఒకసారి ఒక వ్యక్తికి ఒక విషయాన్ని మంచిగా చెబితే అర్థం కాకపోతే ఏమవుతుంది? కోపపడతాం కదా. ఓపిక దేవుడు మోషే గారికి మూడు సంఘటనలు చూపించారు. ఎన్నో కన్వర్సేషన్ చాలా అవుతుంది ముందు, అయినా కానీ అన్నప్పుడు ఎవరో నువ్వు పంపాలనుకున్న వాడిని పంపించిన ఆయన అంటారు. అప్పుడు ఆయన కోపపడి ఏమంటున్నాడు చూడండి, లేవీయుడగు నీ అన్న అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. చూశారండి? తన హృదయమందు నిన్ను చూసి సంతోషించును అని చెప్తున్నాడు. అయితే ఆ కింద 16 వచనం చూడండి.
అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉండు. చూడండి ఎంత ఆధిక్యతనిస్తున్నారు చూడండి మోషే గారికి. నీవు అహరోనుకి దేవుడిగా ఉంటావు. అహరోను ప్రజలకు నీకు మధ్య ఒక ప్రవక్తగా ఉంటాడు. ఎంత ఆధిక్యతనిస్తున్నారు చూడండి. ఆ 17వ వచనంలో చూస్తే అక్కడ ఏమంటున్నారు చూడండి. ఈ కర్ర చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పాను. ఇక్కడ దేవుడే ఒక కర్రను ఇచ్చారు ఆయనకి చేతికి. చూడండి మోషే గారు ఇంతకుముందు మోషే గారి చేతిలో ఉంది ఒక కర్ర. సో ఇప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కర్రను మోషే గారికి ఇస్తూ ఉన్నారు. ఆ కర్ర అదేం కర్ర? 20వ వచనంలో చూడండి. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిదల మీద నెక్కించుకొని ఐగుప్తునకు వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. హల్లెలూయా. ఇక్కడ ఏమిటి విషయం ఏంటి ఇక్కడ? కర్ర ఎందుకు దేవుడిచ్చారు? ఆయన అధికారం. కర్ర దేన్ని సూచిస్తుందంటే అధికారాన్ని సూచిస్తుంది. అథారిటీ ఆఫ్ గాడ్ని సూచిస్తుంది. దేవుని యొక్క అధికారాన్ని సూచిస్తుంది. ఇదిగో నా అధికారాన్ని నీకు ఇస్తున్నాను. నీవు అహరోనికి దేవుడిగా ఉంటావు. అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. చూడండి. ఇంకా ఫరూక్ కూడా దేవుడిగా ఉంటావు నువ్వు అని చెప్తున్నారు. అంటే అహరోనుకు ఉన్నాడంటే ఫరూక్ కూడా దేవుడిగా. చూసారండి. అధికారాన్ని ఆయనకి ఇచ్చారు. ఇది దేవుని కర్ర, నార్మల్ కర్ర కాదు. ఆ కర్రతో ఎన్నో అద్భుతాలు నువ్వు చెయ్యి అని చెప్పారు. అండ్ అలాగే ఎన్నో అద్భుతాలు అక్కడ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. సో ఈ కర్రే లామెడ్. హల్లెలూయా. సో దేవుని కర్ర. సో పిక్టోగ్రాఫ్ ఆఫ్ లామెడ్. లామెడ్ ఇండికేట్స్ అథారిటీ. మనం చెప్పాం కదా, అథారిటీని సూచిస్తూ ఉంది, అధికారాన్ని సూచిస్తూ ఉంది. సో లామెడ్, మోడర్న్ లామెడ్ ఈ విధంగా ఉంటుంది. అలాగే పిక్టోగ్రాఫ్ లామెడ్ ఈ విధంగా, ఒరిజినల్ లామెడ్ ఇది యాక్చువల్గా పిక్టోగ్రాఫ్ అంటారు దీన్ని, పిక్టోగ్రాఫ్. అలాగే ఇది షెపర్డ్ స్టాఫ్, దానికి మీనింగ్ షెపర్డ్ స్టాఫ్, కాపరి యొక్క చేతికర్ర. అక్కడ మనం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయంలో 10వ వచనంలో ఆనాడు ఆ యాకోబు గారు తన బిడ్డలందరిని పిలిచి ఒక్కొక్కరినిగా ఆశీర్వదిస్తూ ఉంటాడు కదా. అవసాన దశలో ఉన్నప్పుడు కుమారులందరిని పిలిచి ఒక్కొక్కరికి దీవెనలు ఇస్తూ ఉంటారు. యోధా గారికి వచ్చినప్పటికీ చూడండి ఏమంటారో, 49వ అధ్యాయము 10వ వచనంలో, షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై యుందురు. ఇక్కడ దండము అంటే లామెడ్. సో దండము, రాజదండము అంటే కూడా లామెడ్. చూసారండి, యోధ యొద్ద నుండి దండము తొలగదు అంటే రాజరికాన్ని సూచిస్తూ ఉంది ఇక్కడ. ఆ రాజు యొక్క అధికారం తొలగదు అంటున్నారు. ఎక్కడి నుంచి? యోధా నుండి. సో యోధా గోత్రం నుండే కదా ప్రభు అయిన క్రీస్తు వారు వచ్చారు. యోధా గోత్రపు సింహము అనబడుతూ ఉన్నారు. అయితే యోధా అసలు పేరేంటి మనం చూసినట్లయితే ఇక్కడ దండము అనేది లామెడ్ అనమాట. లామెడ్ యొక్క కార్డినల్ వాల్యూ 30. అయితే ఇక్కడ యూదా అనే పేరు మనం చూసినట్లయితే ఈ బురులో యహూదా అంటారు. యహూదా యాక్చువల్గా యూదాని మన తెలుగులో ఇంగ్లీష్లో అన్నింటిలో ట్రాన్స్లేట్ చేయబడదు, కానీ యాక్చువల్గా పేరు ఇది యహూదా. యా అంటే పరమ తండ్రి యొక్క పేరు షార్ట్ ఫామ్. దా అంటే స్తుతి. యహూదా అంటే స్తుతి, ప్రభువును స్తుతించటం. అయితే యోధ్ యొక్క ఆ, కార్డినల్ వాల్యూ వచ్చి 10, హే వచ్చి 5, వా వచ్చి 6, దాలెత్ 4, హే 5. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది చూడండి, 30. 30 అంటే లామెడ్. లామెడ్ అంటే అధికారం. అధికారం అంటే రాజరికము. చూసారండి, యోధా యొద్ద నుండి దండము తొలగదు. సో దండము ఈజ్ ఈక్వల్ టు యోధా.
యహూదా. యూదా నుండి ఆ ఆ రాజరికపు ఆ వారసత్వం అనేది యూదా దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. లామెడ్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది ఆల్ఫాబెట్. మరి ఒక విషయం చూసినట్లయితే హిబ్రూ ఆల్ఫాబెట్స్ 22 లెటర్స్ మనకు ఉన్నాయి కదా. ఈ 22 లెటర్స్లో మధ్యస్థంగా ఉన్న అని చూస్తే లామెడ్ మనకు కనిపిస్తుంది. సో లామెడ్కి ముందు వెనక ఉన్న అక్షరాలు మనం చూసినట్లయితే ఈ మూడు అక్షరాల్లో ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది మనకి. సో అలఫ్ నుండి టౌ 22 లెటర్స్. ఈ 22 లెటర్స్లో మధ్యస్థంగా ఉండేది యాక్చువల్గా లామెడ్. ఇక్కడ చూడండి, లామెడ్ టవర్స్ ఓవర్ ద అదర్ లెటర్స్ ఫ్రమ్ ఇట్స్ సెంట్రల్ పొజిషన్. సో సెంట్రల్ పొజిషన్లో ఉంది. సో అది కాకుండా ఎత్తుగా ఉంది, అన్నిటికంటే ఎత్తుగా ఉంది. సో ఇది దేన్ని సూచిస్తుంది అంటే రా రాయల్టీని సూచిస్తుంది, రాయల్టీని సూచిస్తుంది, లాయల్టీని కూడా సూచిస్తుంది. ఇట్ ఈస్ సెడ్ టు రిప్రజెంట్ మెలెక్ హా మెలెకిమ్, అంటే ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఎలాగో చూద్దాం. ద ప్రిసీడింగ్ లెటర్ కాఫ్ స్టాండ్స్ ఫర్ కిసి హకవాద్. ఇక్కడ చూడండి, దానికి ముందున్న లెటర్ కాఫ్. కాఫ్ ఏం సూచిస్తుంది? కిసి, కిసి, హ కబోత్. కవోత్ అంటే ఏంటి యాక్చువల్గా? థ్రోన్, థ్రోన్, గ్లోరీ, గ్లోరీ. హా కవోత్, థ్రోన్ ఆఫ్ గ్లోరీ. చూడండి, మహిమ సింహాసనాన్ని చూపిస్తాను. ఏది? కాఫ్. సో తర్వాత లామెడ్ కింగ్ని సూచిస్తూ ఉంది. సో మెమ్ అని మాల్కూట్. మాల్కూట్ అంటే కింగ్డమ్, రాజ్యాన్ని సూచిస్తుంది. చూడండి, రాజు సింహాసనం పైన అధిష్ఠించుతాడు కదా. రాజు వెనక సింహాసనం కనిపిస్తుంది, మహిమశీరి సింహాసనం కనిపిస్తుంది. ఆ సింహాసనం మీద ఆసీనుడు అవుతారు. ఆయనకు ముందే ఉంటుంది, రాజ్యం ఉంటుంది. చూసారండి. సో ఆ మూడు అక్షరాలు కూడా మహిమగల సింహాసనము, ఆ సింహాసనం అధిష్ఠించడానికి రాజు, ఆ తర్వాత ఆయన ముందు రాజ్యము కనిపిస్తుంటుంది. ఈ మూడు అక్షరాలు కూడా ప్రభు అయిన క్రీస్తు వారిని సూచిస్తా ఉన్నాయి. అలాగే మనం చూస్తే ద త్రీ సెంట్రల్ లెటర్స్ కెన్ స్పెల్ ద వర్డ్ మెలెక్, ద కింగ్. ఇక్కడ మూడు అక్షరాలు చూడండి. ఈ మూడు అక్షరాలని రివర్స్లో చదవండి. మెమ్, లామెడ్, కాఫ్. ఏమవుద్ది? మెలెక్. మెలెక్ అంటే కింగ్. సో ఎవరి కింగ్? లామెడ్. చూశారండి, యోధా గోత్రపు సింహం. లామెడ్ ఈజ్ యహూదా. లామెడ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద ఆల్ఫబెట్. అలాగే లామెడ్ అనేది హార్ట్ని కూడా సూచిస్తూ ఉంది. ఆల్ఫాబెట్ అన్నిట్లోనికి హార్ట్ని చూసి, హార్ట్ అనేది ఎక్కడుంటో జనరల్గా కేంద్ర స్థానం అంటాం. మనిషి బాడీలో హార్ట్ కేంద్ర స్థానము అంటాం. ఒక విధంగా మధ్యగా ఉంది అనుకుంటాం కదండి. అలాగే ఆలపేట్, హిబ్రూ ఆలపేట్లో కూడా లామెడ్ ఏంటంటే హార్ట్ అట. ఎలాగో హార్ట్ అవుతుందో చూద్దాం. మనం చూసినట్లయితే సిన్స్ లామెడ్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది ఆల్ఫబెట్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హార్ట్ ఆఫ్ ది ఆల్ఫబెట్. ఆల్ఫబెట్ సో మధ్యన ఉంది కాబట్టి దాన్ని హార్ట్ ఆఫ్ ది ఆల్ఫబెట్గా సూచిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది లామెడ్ కదండి. సో దీన్ని మిర్రర్ ఇమేజ్ చూస్తే ఇలాగా దీనికి ఆపోజిట్లో ఇలా ఉంటుంది. సో దీని షేప్ ఎలా ఉంటుంది చూడండి, హార్ట్ లాగా ఉంటుంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తే యూదులు ఏం చేస్తారంటే ఇలాంటిది లాకెట్స్ తయారు చేసుకొని చైన్స్కి తయారు చేసుకొని వాళ్ళు ధరిస్తూ ఉంటారు ఈ విధంగా. లామెడ్. సో లామెడ్ అంటే హార్ట్. ఓకే, హార్ట్ ఆఫ్ ది ఆల్ఫబెట్. అక్షరాలన్నిటికీ హార్ట్ అట ఇది. అలాగే హార్ట్ ఇన్ హిబ్రూ ఈజ్ లెవ్. లెవ్ లేకపోతే లెబ్ లేకపోతే లబ్. మనకి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీ మన హార్ట్ యొక్క సౌండ్ ఎప్పుడన్నా విన్నారా? హార్ట్ సౌండ్ ఎలా ఉంటుంది? లబ్ డబ్, లబ్ డబ్ అంటది కదా. లబ్, లబ్ అనేది యాక్చువల్గా ఏంటి?
హార్ట్ పేరు అది, యాక్చువల్గా లబ్ అనేది. హార్ట్ని హిబ్రూలో హా హార్ట్ని లబ్ అంటాం. లవ్ లవ్ లెవ్ అని కూడా అనొచ్చు, లబ్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ లామెడ్ అండ్ బెత్. బెత్ని వావ్ అంటాం, బా అని కూడా పలుకుతాం కదా. జనరల్గా ఎక్కువగా వాగా పలుకుతుంటారు. డాట్ ఉంటే బాగా పలుకుతుంటారు. సో లెవ్ లేకపోతే లెబ్. సో లబ్ ఆ సౌండ్ కూడా మనకి లబ్ అంటే నేను హార్ట్ని అని మనకు గుర్తు చేస్తుంది ఆ సౌండ్. డబ్ డబ్ అంటే నన్ను జాగ్రత్తగా చూసుకో, నన్ను బేర్ చేయి, నన్ను భరించు. చూసారండి, లబ్ డబ్. నేను హార్ట్ని, నన్ను జాగ్రత్తగా కాపాడుకో. దాని సౌండ్లోనే మనకు ఆ యొక్క కేర్ తీసుకోమని మనకు ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది హార్ట్ నుండి. చూడండి, అలాగే థోరా ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఎలోహీమ్. పరమ తండ్రికట థోరా హార్ట్ అట. థోరా అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే మొదటి 5 ఖండాలు, 5 బుక్స్ని థోరా అంటాం. ఆ 5 ఖండాలని కలిపి థోరా అంటాం. ఆ థోరాలో ఆ ప్రభు పరమ తండ్రి యొక్క హార్ట్ అట. సో ఎలా హార్ట్ చూస్తున్నట్లయితే లామెడ్ ఇస్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద థోరా. థోరాలో ఆఖరి అక్షరం ఏంటి? లామెడ్. సో మొదటి అక్షరం ఏముంటుంది? బెత్ కదా, బెరేషిత్. మొదటి ప్రారంభంలో, ఆదికాండం మొదటి అధ్యాయం, మొదటి వచనం, మొదటి మాట, మొదటి అక్షరం బెత్. సో ఆ తోరల ఆఖరి అక్షరం, ఆఖరి మాట, ఆఖరి అక్షరం లామెడ్. ఈ పదం చూస్తే ఇస్రాయేల్. ఇస్రాయేల్ ఆఖరి పదం ఇస్రాయేల్ తోరాలో. సో ఇక్కడ చూడండి, లామెడ్ ఫస్ట్ లెటర్ బా, లెబ్ అంటే హార్ట్. సో తోర అంతా కూడా హార్ట్. సో ఆయన పేరు ఆలెఫ్ టవ్ కదా. ఆయన సీల్ ఆలెఫ్ టవ్. ఆలెఫ్ టవ్ అంటే ఆ 22 లెటర్స్ కూడా ఉన్నాయి. సో దానిలో లెబ్ అంటే హార్ట్. చూసారండి, తోర అంతా కూడా పరమ తండ్రి యొక్క హార్ట్ అట. అలాగే ఇదే డిటెరోనమీ 34 అధ్యాయము 12 వచనంలో మనకి ఈ పదం కనిపిస్తుంది. ఆఖరి పదం బెల్. ఆ, కల్ కల్ ఇజ్రాయేల్ అంటే ఇస్రాయేలీలలో. కల్ అంటే లాలో అని వస్తుంది అనమాట. ఇజ్రాయేల్. చూడండి ఇక్కడ ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయము 12 వచనం. వాటి విషయంలోను, ఆ బాహుబలం అంతటి విషయంలోను మోషే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగజేసిన ఆ మహాభయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. చూసారండి, ఆఖరి వచనం ఇది తోరాలో. మోషే వంటి ప్రవక్త, ఇంకొక ప్రవక్త ఇస్రాయేలీలో ఇది వరకు పుట్టలేదు. అంటే తర్వాత దినాల్లో పుడతాడు అనే ఒక ఇండికేషన్ కూడా మనకు దాంట్లో కనిపిస్తుంది. సో ఎవరు? ప్రభు అయిన యేషూవ గారు. ఎక్కడి నుండి పుడతారు? యోధా గోత్రములో నుండి పుడతారు. ఆయనే కింగ్ ఆఫ్ కింగ్స్. చూడండి, లెబ్. లెబ్ అంటే హార్ట్ అని కదా. సో మెల్కీ సెదెక్ అనే ఒక పేరు ఉంది. ఈయనెవరు? ఒక రాజు కదా. ఒక రాజు, ఒక యాజకుడు కూడా, మెల్కీ సెదెక్. ఈయనెవరు? షాలేం రాజు, కింగ్ ఆఫ్ షాలేం అండ్ ప్రీస్ట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, టు whom Abraham paid tithe after the battle he fought to pre-Lot. The order of Melchizedek, the order of the priesthood to which Christ belongs. ఆ మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము నువ్వు యాజకుడు అయి ఉంటావు అని చెప్తారు కదా. సో ఆ మెల్కీసెదెకు చొప్పున, క్రమం చొప్పున ఆయన యాజకుడు ప్లస్ కింగ్. అలాగే ఈ మెల్కీసెదెకు ఒక యాజకుడు, అలాగే షాలేం యొక్క కింగ్. షాలేం అంటే సమాధానం, పీస్. షాలోం, షాలోం, షాలేం, సాలోం, సలోమి, ఇవన్నీ ఒకటే పేర్లు. సొలోమోన్, ఇవన్నీ షాలోంకే, షాలోం మీనింగే వస్తాయి. పీస్, సమాధానం.
సో మెల్కీసెదెకు అనే పేరులో సమాధానం ఉంది. చూడండి ఇక్కడ ఈ అక్షరాలను చూసినట్లయితే మెలెక్. మెలెక్ అంటే ఏమన్నాం మనం? కింగ్ అన్నాం కదా. ఆఖరి మధ్య మూడు అక్షరాలు మెలెక్, కింగ్. సాదిక్ అంటే రైటియస్నెస్, నీతిపరుడు కదా. ఇక్కడ యోద్ అనే ఒక అక్షరం చేర్చబడింది. మెల్కి సేదెక్. కీ అంటే ఏంటి? యాక్చువల్గా ఒక పదానికి చివరిలో ఓ యోద్ కనుక వస్తే అది పర్సనలైజ్ అయిపోతుంది. అంటే మై అని వస్తుంది. అంటే మై కింగ్ ఈజ్ రైటియస్నెస్. రైటియస్. నా రాజు నీతిపరుడు. చూసారండి దీని యొక్క మీనింగ్? మెల్కీసెదెక్ యొక్క మీనింగ్ ఏంటి? మై కింగ్ ఈజ్ రైటియస్. నా రాజు నీతిపరుడు. ఇక్కడ యోధ్ అనేది యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? పర్సనలైజ్ అవుతుంది అది. సో కింగ్ రైటియస్, యోధ్ పర్సనలైజ్ చేస్తుంది. అలాగే మనం చూసినట్లయితే లామెడ్ మనం ఏం చూసాం? సెంటర్ ఆఫ్ ది ఆలెఫ్బెట్గా చూసాము. అలాగే హార్ట్ ఆఫ్ ది ఆలెఫ్బెట్గా చూసాం. అలాగే కింగ్ ఆఫ్ ద ఆలెఫ్బెట్గా చూసాం. సో లామెడ్ అనేది మూడు విధాలుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. సెంటర్లో ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది, రాయల్టీ ఉంటుంది, అలాగే హార్ట్గా ఉంటుంది. తోరాకి హార్ట్గా ఉంటుంది. తోరా పరమ తండ్రికి హార్ట్గా ఉంటుంది. అలాగే కింగ్. సో ఇక్కడ చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రికన 6వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, ప్రభువునై ఉన్నారు. ఎవరైనా? కింగ్ ఆఫ్ ద యూనివర్స్, ప్రభు అయిన యేషువా గారు. అలాగే ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆ వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. చూసారండి ఏ రాజులు? ఆఖరి దినాల్లో ఆయనకి వ్యతిరేకంగా ప్రపంచంలోని రాజులందరూ కూడుకుంటారు. సో ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు ఈ రాజులందరూ ఆయనకి ఎదురుగా తిరుగుతారనమాట. అయితే ప్రభువారు మనకు తెలుసు కదా, ఆ ప్రభువారు మధ్యాకాశంకి వచ్చినప్పుడు మనమందరం ఎత్తబడతాం. విశ్వాసంలో ఉన్నవారు అందరం ఎత్తబడతాం. 7 సంవత్సరాలు అక్కడ చక్కని విందు, గొర్రెపిల్ల విందు జరుగుతూ ఉంటుంది. భూమి మీద శ్రమలు జరుగుతుంటాయి మిగిలిపోయినటువంటి వారికి. అయితే ఆ 7 దినాలు విందు, గొర్రెపిల్ల విందు అయిపోయిన తర్వాత ఆ పరిశుద్ధులందరితో కలిసి భూమి మీదకి వస్తారు. వాళ్ళే ఈ పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. అలా ఉండటాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నారు? రాజులను, ఈయనకి వ్యతిరేకంగా ఉన్న రాజులందరినీ కూడా జయిస్తున్నారు. ఎవరైనా? గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజు. చూసారండి లామెడ్. సో కాబట్టి ఇదను మనం ఏం నేర్చుకున్నామంటే లామిడ్ యొక్క స్ట్రక్చర్ చూసాం, దాని యొక్క రూపాన్ని చూసాం, అది ఏమై ఉన్నది చూసాం. అసలు లామిడ్ అంటే ఏమిటి మనం చూసాం. అది చేతి కర్ర, కానీ ప్రభువు యొక్క అధికారం అది. ఆ అధికారాన్ని ఆనాడు ఏం చేశారు? మోషే గారికి ఇచ్చారు. నీవు ఈ బిడ్డలందరినీ 6 లక్షల కాలి బలాన్ని, వారితో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు నడిపించు. ఎక్కడికి నడిపించు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించు. సో ఇదేనా మనం ఏర్పరచబడిన మనందరినీ కూడా ఆయన అధికారాన్ని మనకి ఇచ్చారు. ఆ లామెడ్ మనకి ఇచ్చారు. గొర్రెపిల్ల యొక్క ఆ గొర్రెల కాపరి యొక్క కర్రను మనకి అనుగ్రహించారు. సో ఏర్పరచబడిన వారం, అలాగే రక్షించబడినటువంటి వారు, నమ్మకమైనటువంటి వారు. కాబట్టి మనకి ఇచ్చారు ఆ కర్రను. మనం ఏం చేయాలంటే ఆ కర్రను, ఆ అధికారాన్ని చేతపట్టుకొని మనం లోకంలో ఉన్నటువంటి వారందరినీ నడిపించే వారంగా ఉండాలి. మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం, చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఆ హెబ్రీలకు రాసిన పత్రిక ఆ 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం
ఇది ఇక్కడ చూడండి. ఏడొచ్చే మొదటి వచనం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో. మనం ముందు చూసాం కదా ఇక్కడ మెల్కీసెదెక్. సో ఆయన గురించి చెప్తున్నారు ఇక్కడ చూడండి. అతనిని ఆశీర్వదించెను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేం రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడునై ఉన్నాడు ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చూసారండి, యాక్చువల్గా మెల్కీసెదెకు అసలు ఆయన వ్యక్తి కాదు, ఒక మనుష్యుడు కాదు ఆయన. ఆయన ప్రభు అయిన క్రీస్తు వారే. అక్కడ ఒక రాజుగా, సమాధానానికి రాజుగా మెల్కీసెదెక్. సమాధానపు రాజు, షాలోం రాజు. షాలోం రాజు అంటే సమాధానపు రాజు. అలాగే ఆయన పేర్లు ఏముంది, నీతికి రాజు. సో ఆయనకి తల్లి లేరు, తండ్రి లేడు, అలాగే అసలు ఆయనకు వంశమే లేదు. చూసారండి, నిరంతరం యాజకుడుగా ఉన్నాడు, సమాధానానికి అధిపతిగా ఉన్నాడు. ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఎవరు అంటారు? ప్రభు అయిన యేషువా గారిని అంటాం, సిర్ షలోమ్ అని. కాబట్టి ఈ యొక్క మెల్కీసెదెక్ ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు వారు. అందుకని ఇక్కడ అన్నారు ఆదియు అంతము కూడా లేదట ఆయన. చూసారండి, లేనివాడయిండి దేవుని కుమారుని పోలి ఉన్నారు. చూడండి, ఆ అబ్రహాం గారికి అంత ఆధిక్యత వచ్చింది. చూడండి, ఆయన అలసిపోయి యుద్ధం చేసి ఆ యొక్క శత్రు రాజ్యాలన్నిటిని జయించి ఆ కొల్ల పెట్టుకున్న సామానంతా తిరిగి తీసుకొచ్చాడు. ఆ రాజులది, సొదొమ గొమొర్రా రాజులకి, అలాగే లోతుకి అప్పచెప్పేశాడు. ఆ మిగిలిన దాంట్లో నుంచి ఆ వచ్చినటువంటి షాలేం రాజుకి, మెల్కీసెదెక్ వారికి ఏమిచ్చాడు? 10వ వంతు ఇచ్చాడు. చూడండి, అందుకని ఆయన గురించి చెప్పిన పాయింట్ అనేది ప్రభు అయిన క్రీస్తు వారిని చూసేస్తుంది. ఆయనకు రాజులకు రాజు, సమాధానానికి రాజు, షాలేం రాజు, అలాగే నిరంతరము యాజకుడై ఉన్నారు, అలాగే రాజుగా ఉన్నారు. ఒకానొక దినం వస్తుంది. ఆ దినం ఏమో జరుగుతుంది? క్రీస్తు ప్రభువారు ఈ మొదటిసారిగా ఎలా వచ్చారు? మనం ఫస్ట్ స్లైడ్ చూసాం కదా, ఆయన గొర్రెల కాపరిగా వచ్చారు. కానీ ఆఖరి దినాల్లో అలా కాదు. 7 సంవత్సరాల ఆ యొక్క గొర్రెపిల్ల విందు అయిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక న్యాయాధిపతిగా వస్తారు, ఒక రాజుగా వస్తారు, ఒక ప్రభువుగా వస్తాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా. కాబట్టి మరి ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కొనే సిద్ధపాటులో ఉన్నామా లేదా? మనం ఇవాళ నేర్చుకోవాల్సింది అది. ఆయన రానై ఉన్నారు, ఈరోజు రేపు ఆయన వస్తారు. వచ్చినప్పుడు మనం ఎత్తబడే వారంగా ఉన్నామా లేదా? ఆ కడబోరం రాగినప్పుడు ఎత్తబడే వారంగా ఉన్నామా లేదా? ఎత్తబడే వారంలో లేకపోతే, విడిచిపెట్టబడిన వారం ఉంటే చాలా శోధనలు, భయంకరమైన శోధనలు, ప్రకటన గ్రంథంలో ఉన్న శోధనలన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి ఆ శ్రమలకు మనం తట్టుకోలేం. కాబట్టి సాతానికి లొంగిపోవాల్సి వచ్చింది. కాబట్టి ముందుగానే మనం సిద్ధపడి, ముందుగానే ఆయన సిద్ధపడి రెడీగా ఉండి ఆయన రాక కొరకు ఎదురు చూసే వరం ఉండాలి. ఆయన రాక కొరకు ప్రభు అయిన క్రీస్తు రమ్ము అని మనం ప్రార్థించే వరం ఉండాలి. మారనాథ. కాబట్టి ఆ విధమైన సిద్ధపాటు ఉన్నప్పుడే మనం ఆయనతో కలిసి, ఆ యొక్క పరిశుద్ధ సమూహములతో కలిసి తిరిగి భూమి మీదకి వస్తాం. ఎత్తబడిన తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఉంటాం. ఆ తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన అంతా అయిపోయినాక తిరిగి మనం అందరం కూడా మరలా పరలోకానికి, మన గృహానికి తీసుకెళ్తారు. అది మన హోమ్ యాక్చువల్గా. ఇది గృహము, ఇది ఇల్లు. మనం ఉండేది ఇల్లు, కానీ మనకు ఒక హోమ్ ఉన్నది. ఇల్లు వేరు, హోమ్ వేరు. చూసారండి, ఇల్లు అనేది ఒక కన్స్ట్రక్షన్,
మెటీరియల్ కన్స్ట్రక్షన్, ఫిజికల్ ఐటమ్. కానీ అది హోమ్ అనేది ఫిజికల్ కాదు, స్పిరిచువల్. పరమ తండ్రి యొక్క బిడ్డలతో కలిసి జీవించే స్థలము, ప్రదేశం. కాబట్టి ఆ రాజ్యంలో, ఆ మహిమ రాజ్యంలో మనం ప్రవేశించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పరమ తండ్రి మనకు ఒక గొప్ప కృప అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. తోడారబ్బా. థ్యాంక్ యూ అని ఆల్. ఓవర్ టు యు రమ్మ. థ్యాంక్ యూ అన్నయ్య. ఈవి రావు గారు, బ్రదర్ ఈవి రావు గారు, ప్లీజ్.